స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుల ప్రభు ఇంతవరకు చేసే ప్రతి ప్రార్థనలపైన దేవా మీరు ఆశీనుడిగా ఉండి నాయనా మా ప్రార్థనలకు జవాబు ఇస్తూ నమ్ముచున్నాం తండ్రి. ఈ ఉదయకాలం లేచి ప్రభా నీకు మొర్ర పెట్టే విధంగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోమరి ఎందాక నువ్వు పడుకుందు లేవు, నీ దేవునికి లేవి జామున మొరపెట్టమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన ఈ సమయంలో ప్రభు ప్రార్థనలో ఎక్కివించిన బిడ్డలు, ఇంకా ప్రార్థనలు ఎక్కివించలేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారు కూడా నైనా సాయంకాల సమయంలో ఎలాగైతే జాయిన్ అవుతున్నారు అలాగే ఈ ఉదయకాల ప్రార్థనలు కూడా జాయిన్ అవుటకు సహాయం చేయండి. దైవ కృపను మనం ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే ప్రియమైన సహోదరులారా, మరొకసారి మన ప్రభు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నమ్మిన వారు, ఆయన వెంబడించుచున్న మనము కూడా పరిశుద్ధంగా ఉండాలనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈనాడు కూడా మరి యథార్థమైన ప్రేమ ఎవరిలో కూడా కనిపిస్తలేదు. ఈనాడు తల్లిదండ్రులను కూడా యథార్థమైన ప్రేమతో వారిని పలకరించకుండా, ఈనాడు స్త్రీల వల్ల పురుషులు కూడా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కూడా వారికి ఎలా కనిపిస్తుందంటే అది చాలా ఘోరముగా ఆ ప్రేమ, దానికి బదులుగా వారు తల్లిదండ్రులకి కీడును కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈనాడు తల్లిదండ్రులు వారు చక్కగా ఉంటే కదా, వారు బాగుంటే కదా మనం యోగక్షేమంగా ఉంటాం. వారు సంతోషంగా ఉంటే కదా మనం కూడా యోగక్షేమంగా సంతోషంగా ఉండగలము. ఇటువంటి ప్రేమలో నిజమైన తల్లి తండ్రుల ప్రేమ ఈనాడు కొంతమంది కోల్పోతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వారికి ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కృంగదించే ఆ మాటలు వారు విన్నా, ఈనాడు తల్లి మరి తండ్రులు కూడా బిడ్డల్ని ఎంతో చక్కగా చదివించి చక్కగా ఇటువంటి స్థాయికి వారిని తెచ్చిన రేపు వారికి పెళ్లి జరిగిన తర్వాత మరలా తల్లిదండ్రుని విరోధిస్తూ ఉన్నారు. ఇది యథార్థమైన ప్రేమ కాదు అని నేను చెప్తూ ఉన్నా. ప్రియ సహోదరులారా, ఈనాడు కూడా అనేకమని సహోదరుల ప్రేమ కూడా చాలా చల్లగర్లు పోతుంది. సహోదరుల ప్రేమ యథార్థవంతంగా కనిపిస్తలేదు. ఈనాడు ఆనాడు ఉన్న అక్క చెల్లు ఉన్నట్టు ప్రేమ ఈనాడు లేదు. అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ప్రేమ ఈనాడు యథార్థంగా కనిపిస్తలేదు. ఆనాడు ఉన్నటువంటి ఆప్యాయత, ఆనాడు అన్నటువంటి ఆ ఒక సంతోషము, ఆనాడులో ఉన్నటువంటి ఆ ఒక బలాతిశయము, ఒకరినొకరు బలపరుచుకుంటాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, అటువంటి కార్యాలు ఈ రోజుగా యవనస్తుల్లో మనం కనిపిస్తలేదు. ఎక్కడ చూసినా జగడాలే, అవమానాలే, కుటుంబంలో గొడవలే, కుటుంబంలో చిక్కుళ్ళే, కుటుంబాలు అనేక వేదనతో వారి బిడ్డలు యథార్థత ప్రేమ లేని కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎంతో మంది మరి ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమనగా, మీ ప్రేమ ఏ విధంగా ఉందో, ప్రేమ ఎంత యథార్థముగా ఉన్నదో లేదో అని పరీక్షించుకునవలని దేవుడు ఇక్కడ కొరింథీ సంఘముల ద్వారా అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాట మరి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. చదవండి 8:8. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తలు మీకు చెప్పుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకునవలని చెప్పుచున్నాను. ప్రియ సహోదరులు, ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు రెండో కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపూర్వకముగా మీలో చెప్పుటలేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తుని వారు ఎరుగున్నారంటండి. ఆల్రెడీ వారు ఏం చేశారంట? క్రీస్తుని ఎరిగి ఉన్నారు. ఎందుకంటే ఆనాడు కూడా అపోస్తలుడైన పౌలు అనేక సారి మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అనే అపోస్తలుడైన పౌలుడు చెప్పుడు విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ప్రియ సహోదరులారా,
ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత. ఇతరులు జాగ్రత్త. మన బిడ్డలు బయటికి వెళ్తే జాగ్రత్త అని చెప్తాం. ఆ విధంగానే మన బంధువు లేదా మా భర్తలు వారు బయటికి వెళ్ళినప్పుడు, మన భార్య ఒకవేళ ఎవరినైనా ఎక్కడికి ప్రయాణం చేసినప్పుడు మనం చెప్తుంటాం, చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటాం. అలాగే దేవుని ఎదుట మనము కూడా, సంఘము ఎదుట మనము కూడా, దేవుని సేవకులైన ఎదుట కూడా, దేవుని ఎదుట కూడా మనము ఇతరుల జాగ్రత్తను మీకు చూపుచ చేత ప్రేమ ఎంత యథార్థమైనదో. అదే వాక్యం ఈ రోజున. ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని చెప్పుచున్నాను. అందుకే ఇంతవరకు లోక సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం. ఈనాడు సహోదరుల ప్రేమ ఎంతో భిన్నమైనదంటండి. సహోదరి యొక్క ప్రేమ ఎంతో ఆనందకరమైనది. ఈ ప్రేమ వెలలేని కట్టినటువంటిది ప్రేమ. ఈనాడు ప్రేమలో కొంతమంది పెడితే వారిని సంతోష పెడతారు. వారు ఏమాత్రము మనకు కావలసింది మనకు ఇవ్వలేదంటే వారు కక్షలు భేదములు పెట్టుకుంటారు. అలాగే ఏ వ్యక్తి అయితే వారు ప్రోత్సహించి, ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రేమ చూపిస్తాడో వారి వైపుకి ఈ రోజు జనాల్లో ఎక్కువగా జీవిస్తారు. నీ నిద్ర నుండి వారికి ఏది కూడా దొరకలేదంటే నిన్ను ఒక మూలలో ఉన్నటువంటి చీపురుతో సమానంగా జనాలు నిన్ను ప్రేమిస్తారు. అయితే యేసు ప్రేమ అటువంటిది కాదండి. నువ్వు ఏ స్థితిలోకైనా, ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రేమ ఒకే విధముగా ఉంది. ప్రేమ నా సహోదరి సహోదరుడా, క్రీస్తు మీలో జీవించిన ప్రకారముగా క్రీస్తులో ఉన్న ప్రేమను మీరు ధరించుకున్నారు కాబట్టి ఆ ప్రేమను మీరు అనేక మంది ఎదుట వ్యక్తపరచండి. యథార్థమైన ప్రేమలో నేను ఉన్నానా లేదా అని పరిశీలన అనే పరీక్ష ఇది మనం చేసుకోవాల్సిందిగా ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో యథార్థమైన ప్రేమ కనిపిస్తుందా లేదా పై ప్రేమ కనిపిస్తుందా? ఈనాడు ప్రియ సహోదరుల తల్లిదండ్రుల ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. దానికన్నా ప్రేమ నా యేసు ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమలో మనం కొనబడి ఉన్నాము. ఆ ప్రేమ చేత మనం రక్షింపబడేము. ఆ ప్రేమే నిజమైన యేసు క్రీస్తు వారు. ఈనాడు ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరండి. అదే కింద భాగం చదువుదామండి. కింద భాగం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుము కదా. ఆయన కృప మనం ఎరిగాం. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనమందరం కూడా దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము ఏమైనట్టండి దరిద్రుడు అయినట్టండి. చూసారా, మనం ధనవంతులు చేయటకు ఆయన ధనవంతుడయ్యుండు కూడా, ఆయన మహాదేవుడయ్యుండు కూడా ఈనాడు ఎందుకంటే మనల్ని ఆ దరిద్రం తీసేసి ధనవంతులుగా చేశాడు. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఈనాడు ధనం అన్నటువంటిది డబ్బు అనేది కాదండి, ఘనత. ప్రియ సహోదరులారా, మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆ దేవాతి దేవుడు అయ్యుండి కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? మన నిమిత్తము దరిద్రుడైనండి యేసు ప్రభు. ఆయన ప్రేమ శిలువను వ్యక్తం చేశాడండి.
ఆయన ప్రేమ సిలువలో త్యాగం చేశాడండి. ఆ ప్రేమ ద్వారానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక తన ప్రేమను గూర్చి ఈనాడు మనం రక్షింపబడామండి. ఆయన ప్రేమలో మనం ఉన్నాం. ఆయన ప్రేమలో మనలో ఉంది. ఆయన ప్రేమలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమను ఇంకా అనేక వారికి మనం పంచాలంటండి. ఎలా పంచుతావు దాన్ని? నీ క్రియలో పంచుతావు, నీ ప్రవర్తనలో పంచుతావు. ఆ ప్రేమను మరి అనాథులకు పంచుతావు, దరిద్రులకు పంచుతావు ప్రేమని, దీనులకు పంచుతావు ప్రేమని, మించిపోచున్న వారిని ఆ ప్రేమను నువ్వు వెల్లపడి చేసినప్పుడు అబ్బబ్బబ్బా ఇటువంటి సహోదరుడు నేను ఎక్కడ చూడలేదు, ఇటువంటి సహోదరుని నేను ఎక్కడ చూడలేదని అక్కడ దేవునికి మహిమ రాస్తుందండి. దేవునికి మహిమ రాస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రేమ విషయంలో మనతో మాట్లాడాడు. ఈ ప్రేమ విషయంలో కూడా దేవుడు పరీక్షించుకున్నట్ట ఎలా మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటి అనే విషయంలో మన ప్రేమ గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమనగా మన ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకోవాలి. మన ప్రేమ యథార్థమైనది కాదో పరీక్షించుకోండి. ఈ కాల సమయంలో పరీక్షించుకుని మన ప్రేమ ఎలాగుంది, తల్లిదండ్రుల మీద ఎలా ప్రేమ ఉంది, లేదా బిడ్డల మీద ప్రేమ ఎలాగుంది, లేదా సంఘంలో ప్రేమ ఎలాగుందో, లేదా సహోదరుల మధ్య ప్రేమ ఎలాగే ఉందో మిమ్మును మీరే పరీక్షించుకుని దేవుని రాకడ కొరకు మన సాక్షిగా ఉందాం. పరిశుద్ధ మాటలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. అతి మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకి వందనాలు. దైవమా, ఈ సమయంలో దేవ ఇంతవరకు నైనా మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. మన ప్రేమ యథార్థమైనదో కాదో అని పరీక్షించి తెలుసుకోండి అని 2 కొరింథీ 8:8 మేము చూసాం నాయన. అవును దేవా, ఒకవేళ ప్రేమ లేని వారికి మేము జీవిస్తున్నామేమో తండ్రి. ఈ వాక్కు ద్వారా మమ్మల్ని హెచ్చరికపరిచినందుకు స్తోత్రాలు నాయనా. ఈ ప్రేమ వేళకెట్టలేనిది ప్రేమ దేవా. నీ ప్రేమకు ఎవరు సాటి ఎవరు లేరు నాయన. అయ్యా, నీ ప్రేమ వల్ల మేము ఈ లోకంలో జీవించాలి. నువ్వు అనేక వారిని ప్రేమించావు నాయన. ప్రేమకు బదులుగా నాయన నువ్వు ప్రాణాన్ని దారబోసావు నాయన. ఈనాడు కూడా మేము ప్రాణము పెట్టకూడదు కానీ ప్రేమగా జీవిస్తే చాలు నాయన. కుటుంబాల్లో నాయన ప్రేమగా ఉండటకు, ఐక్యతగా ఉండటకు సహాయం చేయండి. సంఘము దాసులు ఎదుట నాయన ప్రేమగా ఉండటకు సహాయం ఇచ్చేయండి దేవా. నాయన నువ్వు ప్రభా ధనవంతుడు కూడా నాయన మమ్మల్ని ధనవంతులు చేయటకు నువ్వు దారిద్రుడికి లోకానికి వచ్చావు నాయన. ఎంత భాగ్యమయ్యా. అయ్యా, ఇటువంటి తరుణము లేనట్టు వారికి, ఇటువంటి భాగ్యం లేని వారికి నాయన అయ్యా ఇటువంటి తరుణం మాకు ఇచ్చావు తండ్రి. ధనవంతులు ఒకటకు, నేను యథార్థతలుగా ఒకటకు అయ్యా ప్రభా, జ్ఞానవంతులు ఒకటకు ఈ లోకానికి మమ్మల్ని ప్రభా దారిద్ర్యం తీసేసి ధనవంతులుగా మమ్మల్ని మార్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధిగా మార్చావు, నీకు స్తోత్రాలు. అయ్యా, గొప్ప రక్షణ దయచేసేవయ్యా, నీకు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డల ప్రభా, ఈ రోజున ఈ ఉదయ కాలశంలో వాక్యం ఉన్న బిడ్డల ప్రభా, యథార్థమైన ప్రేమ ఎటువంటిదో అని పరీక్షించుకున్నాం తండ్రి. మేము నాయన ఆ ప్రేమలో నీలో ఉన్న ప్రేమ మేము ఇతరులకు చూపించాలి నాయన. మా విషయాల్లో మేము జాగ్రత్త పడాలి ప్రభా. ఎవరు పెడతారు వారిని ప్రేమించడం కాదు అయ్యా. ఎవరైతే మమ్మల్ని సంతోషపెడతారో వారిని ప్రేమించడం కాదు. అది నిజమైన ప్రేమ కాదు నాయన. నువ్వు వాటిని శత్రువులు కూడా ప్రేమించమన్నావు తండ్రి. అదే నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమని గురించి నువ్వు మాతో మాట్లాడు. మా శత్రువుల కన్నా వారితో మేము అయ్యా సంతోషం ఉండటకు, వారితో ప్రభా మేము వారి కొరకు ప్రార్థన చేసేవారు గాను మమ్మల్ని మార్చండి తండ్రి. ఉదయకాలం మొదలుకొని మరలా సాయంకాలం ప్రార్థన వరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడండి. ఈ రోజు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఈ రోజు ఎవరైతే ఈ వర్కులకి వెళ్తున్నారో, ఏ ప్రయాణాలు వారు వేచేసిన నీ కృపను దయచేసి మేలుతో తృప్తిపరిచి వస్తుందిగా ప్రార్థిస్తూ ప్రియుడు రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు నువ్వు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు
యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మను సహవాసం నిత్య నిరంతరము సకల పరిశుద్ధులకును మాకును నీ కృప సదాకాలము తోడేనుగాక. ఆమేన్ ఆమేన్.